ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాష గౌరవాన్ని, తెలుగువాడి విలువని ప్రపంచ నలుమూలలో విస్తరింపజేసి సినీ నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రం బాగా కష్టాల్లో కొట్టుకుపోతున్న తరుణంలో ముందుకు వచ్చి మన అందరినీ హక్కులు చేర్చుకొని 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠానికి ఈరోజు ఇంతమంది మహిళలు ఈరోజు సమాన హక్కులు పొందుతున్నారు అంటే దానికి మన నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుడి యొక్క పుట్టినరోజున మహానాడు జరుపుకోవడం మన ఆంధ్ర తెలుగుదేశం పార్టీలో సర్వసాధారణమైన విషయం. అయితే గత మహానాడికి ఈ మహానాడికి భిన్నంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ మహానాడిని మనం జరుపుకుంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. దీనివల్ల పేద ప్రజలు, బలహీన వర్గాలు ఇబ్బంది పడతారని నరేంద్ర మోడీ గారి సూచనలతో అభివృద్ధి ప్రధానమైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తు నాయకులు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం కార్యకర్తల సమావేశంలోనే వారి సొంత ఊర్లలోనే ఈ ప్రోగ్రాం జరపండి, కేంద్ర కార్యాలయంలో తీసుకున్న తీర్మానాలని అందరూ వినేటట్టుగా డిస్ప్లే పెట్టండి, టీవీలు ఏర్పాటు చేసి అందరికీ చూపించండి అని చెప్పిన పరిణామంలో సోదరుడు గిరి ఆధ్వర్యంలో ఈ డివిఆర్ కళ్యాణ మండపంలో క్లస్టర్ అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మా గిరి మీకు అందరికీ మంచి ఏసీ వేసి మంచి భోజనాలు పెట్టి మీకు అందరికీ మంచి పెట్టి మిమ్మల్ని బాగా చూసుకుని మిమ్మల్ని ఎక్కడ కూడా మీ మొహంలో చిరునవ్వు తగ్గగానే కాఫీ తెప్పిస్తున్నాడు. మీరు అలసిపోయారు, బోరు కొడుతున్న అనగానే మంచి కొడుతున్నారు. మిమ్మల్ని ఆనందింపజేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసిన మిత్రుడు గిరికి బాగా అభినందిస్తూ ఇది తెలుగుదేశం అంటే. తెలుగుదేశం అంటే ఇది క్రమశిక్షణ. ఒక్క పిలుపు, మన అధినాయకుడు, మన యువ నాయకుడు ఒకే ఒక పిలుపు, క్లస్టర్ పరిధిలో మీటింగ్ పెట్టండి అంటే ఎండను సైతం లెక్క చేయకుండా అందరూ మహిళలు అందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని, లోకేష్ బాబు గారి సందేశాన్ని ఎప్పుడెప్పుడు విందామా, దాన్ని ఎప్పుడెప్పుడు ఆచరిద్దామా అని ఎదురు చూసేటట్టు ఉన్నటువంటి పార్టీ అంటూ ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, అది ఒక తెలుగుదేశం కార్యకర్తలకి సాధ్యం అవుతుందని మనం తెలియజేస్తాం. అందుకే ఈ మహానాడు నుంచి అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, రాక్షస పాలన పోయింది, రాముడైన చంద్రబాబు వచ్చాడు, ఇప్పుడు రామరాజ్యం నడుస్తుంది. అవ్వ తాతలకు ఇస్తానన్న పెన్షన్లు ఇచ్చాడు, తల్లికి వందనం ఇస్తున్నాడు, అన్నదాత సుఖీభావం ఇస్తున్నాడు, 3 సిలిండర్లు ఇస్తానని సిలిండర్లు ఇస్తున్నాడు. అన్ని ఈ రాష్ట్రంలో అన్ని అప్పులు పాలైనా ఈ రాష్ట్రం ఎలా నడపాలో అర్థం కాకపోయినా మనందరి కోసం 76 సంవత్సరాల యువకుడు మీ గిరి ఎలా ఉంటాడో రోజు 18 గంటలు కష్టపడుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, మన భారత పౌరుల కోసం, మన ప్రాంత ప్రజానికం కోసం 76 సంవత్సరాల యువకుడు లాగా పరిగెడుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం? మన కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, చెప్పిన పథకాలు అమలు చేయడం కోసం. పోతూ పోతూ ఒక రాక్షసుడు అక్షయ పాత్ర లాంటి నిధిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కాగితాలు కొనడానికే డబ్బులు లేవు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మేము తీర్మానాలు చేయాలంటే
2 సంవత్సరాలు ఇద్దరు మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ఎలా చేశారో, రామాయణంలో హనుమంతుడు రాముడు ఎలా యుద్ధం చేశారో, ఈ కలియుగంలో ఇద్దరు ఆ విధంగా పోరాడుతున్నారు. ఒకరు చంద్రబాబు నాయుడు, ఇంకో యువనాయకుడు లోకేష్ గారు. వాళ్ళిద్దరి కృషితో ఈరోజు మన రాష్ట్రం రామరాజ్యమైంది. ఈరోజు దేశాలు తిరిగారు. ఒక్క నిమిషం ఒక్క పని కాకపోతే, ఎంఆర్ఓ పని చేయకపోతే, పంచాయతీ సెక్రటరీ పని చేయకపోతే మాకేది పని కాదని మనం బాధపడుతున్నాం. దేశం కాదు, రాష్ట్రం కాదు, ప్రపంచ నలుగురిలో తిరుగుతున్నాడు యువనాయకుడు లోకేష్ బాబు గారు. రెండు మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి, ఎవరికైనా మా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టేదాన్ని మేము సలహాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎవరి కోసం? మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని. మరి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే దీనివల్ల రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుందని, ఆ ట్యాక్స్ మళ్ళా మా అవ్వాతాతలకు మళ్ళా పెన్షన్లు పెంచి ఇవ్వాలని, కాలువలు ఇవ్వాలని, అన్ని ఇవ్వాలని. ఇటువంటి పార్టీలో ఉన్నందుకు మన అందరం కూడా తలెత్తుకునే గర్వపడాలి. ఇది పార్టీ అంటే చాలా పార్టీలో కానీ తెలుగు దేశం శాశ్వతం, తెలుగు రాడు శాశ్వతం, నారా చంద్రబాబు నాయకత్వం శాశ్వతం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాబోయే నారా లోకేష్ గారి నాయకత్వం ఈ రాష్ట్రం కోసం. ఇవన్నీ తెలపాలనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, సందేశాలు అన్నింటినీ కూడా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ సందర్భంగా మేము కూడా కోరుకునేది ఒకటే, పంచాయతీలు ఎన్నికలు అయిపోయినాయి, తొందరలో జరపాల్సిన అవసరం ఉంది. ఎంపీటీసీ ఎన్నికలు కూడా తొందరలో జరగబోతున్నాయి. మనందరం కూడా ఇదే హుషారు. మా సోదరుడు ఏళ్లలో నెంబర్ 1 ఏలేస్తే ఆకుండా ఏలేస్తున్నారు. ఈ జోషు, ఈ ఆలోచన, ఈ పట్టుదల భవిష్యత్తులో కూడా మన స్థానికంలో అన్ని పంచాయతీల్లో వార్డులు మొదలుకొని, సర్పంచ్లు మొదలుకొని, ఎంపీటీసీలు మొదలుకొని, జడ్పీటీసీలు మొదలుకొని అన్ని గెలిపించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, మన అల్లుడు అంటే తెలుగుదేశం గడ్డని మా గిరి ఆధ్వర్యంలో అల్లుడు మీకు తోడుగా ఎప్పుడు ఉన్నాం. ఎప్పుడు లేని మెజార్టీ నాకు ఇచ్చారు. అందుకే నేను అల్లూరులో కార్యాలయం కూడా ఓపెన్ చేశా. నెలకి 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం మీ అందుబాటులో ఉన్నా. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చేస్తున్నాం. ఈరోజు అల్లూరు నుంచి ఇసుకపల్లి వరకు తాగుడు పూర్తి చేశాం. రాజుపాలెం నుంచి అల్లూరు కూడా తొందరలో రోడ్డు పూర్తి కాబోతుంది. ఈరోజు ఇందుపూరు పురుడు మీదుగా ఈ రోజున సిమెంట్ తార్ రోడ్డు కోసం 3,36,00,000 రూపాయలతో నిధులు కూడా వెచ్చించి టెండర్లు పెట్టడం జరిగింది. పైడానికి ఈరోజు మరమ్మతులు చేశాం. అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయడానికి 11,5 కోట్ల రూపాయలు ఈరోజు కార్యకర్తలకు పెంచాం. ఈరోజు అన్ని వేళ ఈరోజు కొత్తూరు పురుడు నుంచి కొత్తపల్లి వరకు తార్ రోడ్డుకి కూడా ఈరోజు నిధులు వేయడం జరిగింది. అదేవిధంగా సిగ్గపేట నుంచి మన పథకాల వరకు కూడా రోడ్లు శాంక్షన్ అయ్యి అల్లూరుని మేము అందరం కూడా నేను కానీ, పేద రాజేంద్ర కానీ, గిరి కానీ, మస్తారావు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ గారు మేము 4 పిల్లల్లాగా 4 స్తంభాలుగా నిలబడి అల్లూరిని కాపాడాలని మీరందరూ కూడా ఇదే ఆలోచనతో, ఇదే కలుపుతో మీరందరూ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశాన్ని గెలిపించండి. తెలుగుదేశం నీడగా మనందరం బతుకుతామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, గిరి నాయకత్వంలో మీరందరూ కూడా చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ క్లస్టర్ నెంబర్ 12కి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి లీదా గిరిధర్ గారికి, శ్రీనన్నకి, ఇంకా ఇక్కడ విచ్చేసిన మాజీ ఆఫ్రాప్ చైర్మన్ కొండూరు బాలశెట్టి గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా, ముఖ్యంగా
పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరైన మహిళలకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మీ కావలి కాన్స్టిట్యున్సీలో ఉన్న 12 కష్టంలో కూడా పెద్ద ఎత్తున స్త్రీలు ఏర్పాటు చేసి ఈ మహానాడు కార్యక్రమాన్ని వేలాది మంది చూడడం, ఈరోజు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా మన రాష్ట్ర లెవెల్లోనే కాదు దేశంలో వేరే దేశాల్లో కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉంది. ఈరోజు మీ కాన్స్టిట్యున్సీలో లెవెల్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి మీరందరికీ ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజే బడుగు బలహీన వర్గాలకు వారికి న్యాయం జరగడం స్టార్ట్ అయింది. ఆయన వచ్చింది విలక్షణమైన రాజకీయ నాయకుడు, పీక్ స్టేజ్ లో ఉండి సినిమా నటుడుగా మనందరి ఆరాధన నటుడుగా నీరాజన అందుకున్నప్పుడే సినీ పరిశ్రమకి స్వస్తి చెప్పి రాజకీయాలకి ఆర్గ్రేట్ చేసి ఏదైనా చేశారంటే సెన్సేషన్ నందమూరి తారక రామారావు గారు. ఏదైతే ₹2 కిలో బియ్యం కానీ, మహిళలకి ఆస్పత్రి కానీ, అదేవిధంగా విద్యుత్కి, కరెంటు, రైతులకి, హాస్పిటల్కి ₹50 కానీ, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే ₹4,000 పెన్షన్ ఇస్తున్నారో ఆ పథకాన్ని స్టార్ట్ చేసిన ఆ రోజు అన్న తారక రామారావు గారు. ఏదైనా సరే ఆయన చేసినవి ఈరోజు చెప్పుకుంటే, ఆ రోజు మనం పల్లెటూరులో గుడిసెలుండే పక్కా గ్రామాలు తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు గారు. ఇలాంటి చాలా మంచి పథకాలు తీసుకొచ్చి సంక్షేమం అంటేనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని చెప్పగలిగే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నామంటే ఆ పెద్ద వ్యక్తి దేవుడితో సమానమైన అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ గ్రూప్ కింద ఈరోజు నాలాంటి మీలాంటి చాలా మంది కూడా ఈ పదవుతో కానీ ఈ పనిచేసే ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గొప్పతనాన్ని ఈ సభలో మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడ చూసుకుంటే మీకు ఎప్పుడో అందుబాటులో ఉండే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీలో 30 రోజులకి 30 రోజులు 24/7 మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా నాకు వచ్చిన ఈ 2-3 రోజులు నేను పరిశీలించిన దాంట్లో నాకు అనిపించిందని ఈ సభలో మీకు తెలియజేసుకుంటూ, పార్టీలో చిన్న విషయాలు ఏదైనా ఉన్నా కూడా శుభ్రంగా చెప్పుకోండి, అలకలతో చెప్పండి, సరి చేసుకోవడానికి పార్టీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.